దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. టుడే ఐఎమ్ గివింగ్ యూ ఎ ప్రాక్టికల్ వర్క్. కొంతమంది లైఫ్లో బాగా వినండి, ఇట్ విల్ కనెక్ట్ టు యూ. కొంతమంది లైఫ్లో మీ అక్క చెల్లెళ్ళ లైఫ్లో కానీ మీ అన్నదమ్ముల లైఫ్లో కానీ అందరు బాగానే ఉంటారు, మీ లైఫ్ సరిగ్గా ఉండదు. అలాగని వాళ్ళు యేసుప్రభుని నమ్మారంటే యేసుప్రభుని నమ్మలే. విచ్చలవిడిగా తాగుతారు, విచ్చలవిడిగా లోకంలో తిరుగుతారు. వాళ్ళ లైఫ్ చూస్తే చాలా బాగుంటుంది. మీరు దేవుని నమ్మారు, కొన్నిసార్లు మీరు బలంగా దేవునికి ప్రార్థన చేస్తారు, మీ లైఫ్ అనేది బాగుండదండి. ఎందుకో తెలుసా? సైటన్ ఎవరిని అటాక్ చేస్తుంది? బలహీనున్నా బలవంతున్నా. ఒక ఇంటిలో సమస్తాన్ని దోచుకోవాలంటే బలహీనుని అటాక్ చేస్తుందా, బలవంతుని అటాక్ చేస్తుందా? చెప్పాలా? బలవంతుని అటాక్ చేస్తుంది. ఎక్కువ మీ కుటుంబ విషయంలో సమస్యలు నీకే వస్తాయి. మీ అన్నకి రావు, మీ తమ్మునికి రావు, మీ అక్క చెల్లెలకు రావు. నువ్వు ఎవరివైతే నీ పొజిషన్ ఏదైతే ఉన్నావో నీకు ఎక్కువ సమస్యలు గాడ్ నిమిత్తం వస్తాయి. ఎందుకు? సైటన్ ఎవరిని ఇబ్బంది పెడతాడు? ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు? బలవంతుని ఇబ్బంది పెడుతున్నాడు. వాడిని ఇబ్బంది పెట్టి వాడిని శోధించి వాడిని జయిస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్తాన్ని దోచుకోవచ్చు అనే విధానాన్ని బట్టి అక్కడ ఆ వాక్యం తెలియపరచబడుతుందండి. ఎంతమంది ఆ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు? ఐ డోంట్ నో, బట్ ఐ ఫీల్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్. ఎంతమంది ఉన్నారు ఎక్స్పీరియన్స్? కొద్దిమంది ఉన్నారా? నేను మళ్ళీ చెప్తున్నా, ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో మీ ముగ్గురు అక్క చెల్లెలు కావచ్చు, నలుగురు కావచ్చు, లేకపోతే అన్నాదమ్ములు అక్క చెల్లెలు ఒక ఫ్యామిలీగా ఉంటే అందరూ బాగానే ఉంటారు, సెటిల్ అయిపోతారు. మీరు మాత్రం సఫర్ అవుతారు. అలాగని వాళ్ళు యేసు ప్రభుని నమ్మలేదు, యేసుక్రీస్తు ప్రభును వాళ్ళు విశ్వసించలేదు. కానీ మీరు దేవుని నమ్మారు. శోధన ఎవరికి వస్తుంది? ఇప్పుడు మీకే వస్తుంది. సైతాన్ వాళ్ళని ఇబ్బంది పెట్టదు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఒకటే. సాతాన్ ఎవని పక్షమున ఉంటుంది? తాగుబోతుని పక్షమున ఉంటుందా? తాగకుండా దేవుని ఆరాధించు వాని పక్షమున ఉంటుందా? మరి తాగుబోతుని ఎందుకంటుందండి సాతాన్? ఎందుకు శోధిస్తుంది వాడిని? శోధిస్తుందా సాతాన్ వాడిని? ఒకడంట ప్రార్థన చేశాడంట, అయ్యా నేను తాగడానికి నాకు సాయం చేయవనా? ఎవడొచ్చి 200 రూపాయలు ఇచ్చిపోయేదంట. అలా జరుగుతూనే ఉంటుందంట. ఎప్పుడు మిరాకిల్స్ అవుతున్నాయి వాడికి. చేసేది ఎవరండి? సపోర్ట్. సైటన్ ఈజ్ సపోర్టింగ్ దెమ్. వాళ్ళకి ఏం చేస్తుంది? సైటన్ సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్మెంట్ చేస్తుంది. పాపం చేయడానికి వాని దగ్గర డబ్బులు లేకపోయినా జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన నెక్స్ట్ వారానికి వాడు కిడ్నీస్ ఫెయిల్, లివర్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు? ఈ మధ్యలో ఏం చేశాడు? వచ్చిన డబ్బులంతా దానికే. భార్య ఏమో ప్రార్థన చేస్తుంది, యేసయ్యా నా భర్తకి జాబ్ ఇవ్వయ్యా, నా భర్తకి మంచి జాబ్ యేసు నామంలో కలుగునుగాక. ఒక వారం రోజులు నెలల తర్వాత మంచి జాబ్ వస్తుంది. అప్పటి వరకు తాగకుండా అరే మారుదాం రా, మారుతేనన్నా దేవుడు ఆశీర్వదిస్తాడేమన్న ఆలోచన ఉన్న నీ భర్తకి తక్కువ నువ్వు ప్రార్థన చేయడం వల్ల జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన విధానం బట్టి ఏం మారుతాడు వాడి? నెక్స్ట్ రోజు నుంచి ఫస్ట్ శాలరీ గాడ్కి ఇచ్చేది వెళ్ళి ఎవరికి ఇస్తాడు? వైన్ షాప్ వాళ్ళ ముందర పెట్టేస్తాడు. అప్పుడు అదే భార్య ఏమొచ్చి ప్రార్థిస్తుంది? తాగకుండా సహాయం చేయవా? తాగేటట్టు చేసింది ఎవరండి? నిజం చెప్పండి. ద ప్రేయర్ ఆఫ్ ద వైఫ్. ఆ భార్య చేసే ప్రార్థన. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు శరీర ఆదరణ కోరుకుంటే వాళ్ళ ప్రాణము వాళ్ళే ముప్పు తెచ్చుకున్న వాళ్ళుగా ఉంటారంట. సో డోంట్ ఎక్స్పెక్ట్ కంఫర్ట్ ఫ్రమ్ గాడ్ ఫ్లెష్లీ. శరీరపరమైన ఆదరణ కోసం ఎవరైతే బాగుగా ప్రార్థిస్తారో వాళ్ళకు అనేక అపాయాలు జరుగుతాయి. నీకు వచ్చేటి వస్తాయి, దేవుణ్ణి అడిగితే అన్నీ వస్తాయి. అన్నిట్లో శోధనలు ఉంటాయి. మరి అన్నిట్లో శోధన ఉండొద్దంటే నువ్వు అడిగే అన్నిట్లో ఏమై ఉండాలంట? ఆత్మ సంబంధమైన శక్తి కలిగి ఉండాలంట. దాంట్లో శోధన ఉండదండి. శోధన జయించే శక్తి దాచబడి ఉంటుందంట. హల్లెలూయా. ఆర్ యూ పీపుల్ గెటింగ్? ఏ లెవెల్ ఆఫ్ ప్రేయర్ చేయాలి? అయ్యా నా భర్త మార్చబడాలి అనకుండా సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ ప్రేయింగ్ దట్
మంచి ఉద్యోగం రావాలా, అట్లుండాలా, మంచి ఐశ్వర్యం రావాలా, బిజినెస్లో సెట్ అవ్వాలి, అది ఇది అన్నీ వచ్చేస్తే ఐశ్వర్యం. ఎంత ఐశ్వర్యం వస్తుందో అంత ఆరోగ్యం పాడైపోతుంది. కొంతమంది స్త్రీలకు ఎంత డబ్బు వస్తుందో అంత విధముగా వాళ్ళు చెడిపోతారంట. చెడిపోయే విధానం నేర్పించేది డబ్బు. ఆ డబ్బును అడుగుతారంట గాడ్. అలాగని గాడ్ ఇవ్వక ఉండడు, ఖచ్చితంగా ఇస్తాడు. చేప నడితే పామునిచ్చునా, ఈ కెన్ గివ్ వాట్ ఎవర్ యు ఆస్క్. యేసుక్రీస్తు నామములో ఏమి అడిగినను ఆయన దయచేస్తాడంట. బట్ ఆయన ఇచ్చే విధానంలో ఉన్నాడు. కానీ వచ్చిన తర్వాత, అది పొందుకున్న తర్వాత ఏ విషయంలో స్టాండర్డ్గా ఉన్నావు, స్థిరంగా ఉన్నావు అనేది నీ జ్ఞానాన్ని బట్టి ఉంటుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధాలుగా ప్రేర్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఏముంటాయి? కంఫర్ట్ అంటే నా శరీరానికి ఏ రోగము రావద్దు. కొంతమంది ఈ ఉబ్బరానికి కూడా తట్టుకోరండి. చిన్న దానికి తట్టుకోరు. వాళ్ళకు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వాళ్ళలో ఉంటుందండి. చిన్న అనారోగ్యం వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు? చిన్న నొప్పి పోవడానికి. చిన్న సమస్యలు వచ్చినప్పుడు గాడ్ గుర్తుకొస్తాడు. ఆ గాడ్ గుర్తుకొచ్చిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత చిన్న సమస్యలు వెళ్ళిపోతాయి. అంటే లైఫ్ అంతా దేనికోసం ప్రార్థిస్తున్నారు? దేనికోసం? చిన్న సమస్యలు, ఆ నొప్పని, ఆ అనారోగ్యము, ఇది అది అవన్నిటి కోసం ప్రార్థన చేయువాడు అక్కడనే ఉండిపోతాడని. ఈరోజు గాడ్ మీకు నేర్పిస్తుంది ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఇఫ్ యు సీ అబౌవ్, యూ విల్ బీ అబౌవ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఆయన ఎలా పని చేస్తాడో నేర్చుకోండి. దేవుడు ఎలా ఉంటాడో నేర్చుకోండి. మన దేవుడు రాయి రప్ప చెట్లలో ఉన్నవాడు కాదు. మన దేవుడు కాదు. దేవుడు అనేవాడు అలా ఉండడండి. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. ఆయన ఆత్మ రూపంలో సంచరిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా యేసయ్యా అన్నప్పుడు ఆయన ఆత్మ నీ వశంలోకి వస్తుంది. ఆయన ఆత్మ నీ మధ్యలోనికి వస్తుందంట. దట్స్ ద ట్రూ గాడ్. అంతేగాని ఒక రూపం తయారు చేసి దాన్ని దేవుడు అనడం వల్ల అది నీ రూపంగా మార్చబడుతుంది. కానీ ద గాడ్ డజంట్ హ్యావ్ ద ఫామ్. గాలికే రూపం లేనిది గాలి సృష్టించిన వాని యొక్క రూపం నీకు అర్థమవుతుందా? ఇట్స్ అన్ హైలీ ఇంపాసిబుల్. ఇట్స్ అన్ హైలీ ఇంపాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బట్ నువ్వు ఒక రూపాన్ని తయారు చేసి దాన్ని నా దేవుడు అనడం వల్ల అది దేవునికి మహిమ చెందదండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటిగా సాతాను ఎవరిని శోధిస్తుంది? కుటుంబంలో. మీ కుటుంబంలో మీకున్న ఫ్యామిలీలో ఒక 5 మంది, తల్లి తండ్రి, 2 అన్నలు, 1 చెల్లెలు, ఒకరు నువ్వు. ఎవరికి కష్టాలు రావు, నీకు బాగా వచ్చేస్తాయి. మీ ఫ్యామిలీ పైన చాతబడి శక్తులు మీ ఫ్యామిలీ పైన వాడు చేస్తాడు. కానీ నీకు తగులుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? నీ వెనుక వేసుకున్నావంట వాళ్ళందరినీ, ముందు నువ్వు ఉన్నావంట. సో ఏ ప్రాబ్లం వచ్చి నీకు ఎఫెక్ట్స్. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకున్న వాడికి అర్థం కాదండి. నేను ఏదైనా చేస్తూనే ఉంటాడు. నువ్వు చక్కగా ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది? నువ్వు వాక్యం చదివితే ఇవన్నీ నీకెందుకు వస్తాయి? వీడు మొత్తమే చేయడు. వాడు వెనుకుంటాడు. మీ తమ్ముడో, మీ అన్ననో, మీ చెల్లెల్లో ఎవరో సంథింగ్, మీ ఫ్యామిలీలో తల్లిదండ్రులు కావచ్చు. మాటలు బాగా మాట్లాడతారంట, బాగుగా మాట్లాడతారంట. దెర్ ఈజ్ నో మేనిఫెస్టేషన్. అన్నీ నీకే వస్తాయంట్రా, మాకెందుకో రావు. అన్నీ నీకే వస్తాయింది శోధనలు, మాకెందుకో రావు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం, అందుకే మాకు వస్తలేవు. నువ్వు ఎందుకు చేస్తలేవు? యాక్చువల్గా ఎవరిని సాతాను శోధిస్తుంది చెప్పాలా? బలవంతాన్ని. హల్లెలూయా. ఫ్యామిలీని ఎవరైతే సపోర్టర్గా ఉంటారో వాళ్ళని శోధిస్తుంది. ఫినాన్షియల్గా ఫ్యామిలీ పరంగా ఎవరైతే సపోర్టర్గా ఉంటారో వాళ్ళని శోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ సే వన్ థింగ్. స్త్రీలకు ఈ వాక్యం చాలా అవసరం. కుటుంబ పరిపాలన విషయంలో నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఆర్థిక విషయంలో మాట్లాడట్లేను, ఆత్మీయ విషయంలో మాట్లాడట్లేను, శరీర విషయంలో మాట్లాడట్లేను. వాట్ ఐమ్ స్పీకింగ్ దట్ కుటుంబ పరిపాలన విషయంలో స్త్రీలు అనేవాళ్ళు చాలా ప్రముఖులు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆదాం అవ్వ టైంలో సైటన్ ఎవరిని శోధించాలండి? అవ్వ. బికాస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే కుటుంబ పరిపాలన విషయంలో స్త్రీయే బలమైన వ్యక్తి అంట. అందుకే ఆ సర్పం ఎవరిని శోధించింది? స్త్రీని శోధించింది.
ఆమె పడిపోయిందా, ఎదుర్కొందా, జయించిందా, ఇట్స్ ఎ సెకండరీ. బట్ ద ఎగ్జాక్ట్ టెంప్టేషన్ బిలాంగ్స్ టు ద ఉమెన్. ఎందుకు? అక్కడ కుటుంబ పరిపాలన విషయంలో ఎవరు హై ర్యాంకింగ్లో ఉంటారండి? స్త్రీ. హల్లెలూయా. పోషణ విషయంలో ఎవరు ఉంటారు? భర్త. అతనికి ఏ శోధన రావచ్చు, జంతువులను పేర్లు పెట్టే అధికారం ఇవ్వబడింది. అంటే దేన్ని ఎలా పోషించాలి, దేన్ని ఎలా అధికారం చూపించాలనే విధానంలో పురుషునికి ఇవ్వబడిందంట. సో కుటుంబ పరిపాలన విషయంలో ఎవరికి ఇవ్వబడింది? స్త్రీకి. స్త్రీ బలమైన వ్యక్తిగా ఉంటుందంట. అందుకే సైటన్ కుటుంబ విషయంలో స్త్రీని బాగా శోధిస్తుంది. ఈరోజు దేవుని యొక్క బలంతో మీరు ప్రతి బాణాన్ని ఎదుర్కొనే శక్తి మీకు ఇవ్వబడుతుందని. హల్లెలూయా. 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 You have extreme excellence power in you. నీలో దేవుడు పెట్టిన ఆ శక్తిని మీరు చూడలేకపోవచ్చేమో. ఐ సీ వాట్ ఎవర్ యూ ఆర్ క్యారింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. నేను చూడగలనన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దట్ పవర్ ఏదైతే గాడ్ మీలో ఆ పవర్ని పెట్టాడో అది బయటికి తీయబడాలి అంటే ఇఫ్ యూ కమ్ టు ద చర్చ్ ఆఫ్ ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ, గాడ్ ఈజ్ గోయింగ్ టు అన్లాక్ దోస్ కైండ్ ఆఫ్ పవర్స్. ఆ శక్తి, అతీత శక్తి దేవుడు అన్లాక్ చేసి ప్రతి ఒక్క పరిపాలన విషయంలో ఏ స్థాయిలో మీరు ఉన్నారని దేవుడు విశ్వసిస్తున్నాడో ఆయన మీ మీద పెట్టిన నమ్మకాన్ని మీరు విజయవంతం చేయబోతున్నారండి. ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. Hallelujah. Fear not, be like a lion. Be like a lion. Be like a కొన్ని జింకలు పట్టడానికి అవి ఫెయిల్ అయిపోతాయి కొన్నిసార్లు. బట్ వెనుకకు చూస్తే స్టిల్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్ని బట్టి ప్రౌడ్గా ఉంటుందంట లయన్. అందుకే లయన్ ఈజ్ ఏ అనిమల్ ఆఫ్ ప్రౌడ్నెస్. ఎందుకు ప్రౌడ్ ఉంటుందో తెలుసా? నేను ప్రతి దాన్ని ఛేదిస్తా అని కాదు. నా వెనుక చూస్తే నాకు ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఇంకా స్ట్రాంగ్గా ఉన్నా. ఎందుకు? ఫెయిల్యూర్స్ లేవని కాదు, ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్. దోస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద లయన్షిప్. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కోసమే రాసరాకల్లో రాబోతున్నాడండి, యూదా గోత్రపు సింహం లాగా. హల్లెలూయా. ద లయన్ ఆఫ్ జూడా ఇస్ గోయింగ్ టు కమ్ ఫర్ ద చర్చ్. గొర్రెల వలె ఇక లేము, కానీ సింహము వలె తయారవ్వడానికి దేవుని నీతి అయి మనం ఉన్నామంట. వీ ఆర్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో మీ కుటుంబంలో ఎక్కువ నువ్వు శోధించబడుతుంటే నీకు దేవుడే సృష్టికర్తనే మీకు సాయం చేస్తాడు. సో ప్రతి శోధన ఎదుర్కొనే ఆ పవర్ ఏదైతే మీలో పెట్టాడో ఆ సైటన్కి అర్థమైంది. ఆ కుటుంబానికి ప్రొటెక్టెడ్గా నువ్వే ఉన్నావు. సైటన్ వచ్చి మిమ్మల్నే శోధిస్తూ ఉంటాడు. సో వెనుకున్నోనికి అర్థమవుతుందా? అర్థం కాదు. వాడు ఏమంటాడు? నువ్వు ప్రార్థన చేసాక ఇట్లా ఎందుకుంటావు, నువ్వు వాక్యం చదివితే ఇలా ఎందుకుంటావు, మేము చూడు ఎంత మంచిగా ఉన్నాం. వీడు బయటకు పోయి తాగుతాడు, వీడు బయటకు పోయి అనేకమైన లోకపు పనులలో జోక్యం చేసుకుంటాడు, ఇంటికి వచ్చిన తర్వాత సుఖంగా పడుకుంటాడు. ఎవరి ద్వారా అండి? బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ కుటుంబం బాగా రోషంతో ఇంకా బాగా హేళన చేసి మీకు ఒక 10 సార్లు 20 సార్లు అలా హేళన చేసి నీ వల్ల ఏం అవ్వట్లేదు, నువ్వు ఎంత ప్రార్థన చేయట్లేదు అని అన్నారనుకో, ఒకసారి పక్కకి జరగాలంటే ఒక ట్రిక్ చెప్తాను. లెట్ మీ సే స్పిరిచువల్. యేసయ్య నీ నామం మహిమ నిమిత్తం నా దారిలో నుంచి నేను పక్కకి జరుగుతున్నా అని దేవునికి ఒప్పందం చేసుకో. నెక్స్ట్ డే నుంచి చూడండి, మీ కుటుంబంలో రోగాలు, వ్యాధులు, రకరకాల శోధనలు, రకరకాల అప్పు కష్టాలు ఒక పీక్కి వెళ్ళిపోతాయంట. ఎందుకంటే వాళ్ళు ఇంకా బలహీనులు కనుక బలవంతుని శోధించడానికన్నా బలహీనుని శోధించడం చాలా ఈజీ. సో ఇంకెక్కువ టార్చర్ చేస్తుందంట ఆ బలహీనులు. అప్పుడు నువ్వే అనాలి, ఏంటి నీ ప్రేయర్ ఏమైందంటవా? అప్పుడు అందామా? చెప్పండి. అప్పుడు నిజంగా నువ్వేం చేస్తావో అదే చెప్పండి.
ఐ జస్ట్ లెఫ్ట్ అవుట్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. నేను నా దారి నుంచి పక్కకు వెళ్ళాను, సైతాన్ మిమ్మల్ని శోధిస్తూ. ఎన్ని రోజులు ఎందుకు శోధించలేదు సైతాన్ మిమ్మల్ని అంటే, మిమ్మల్ని శోధించే ఆ శోధన కూడా నేను నాపై వేసుకున్నాను. దట్స్ ద సైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే ఆ విధమైన పొజిషన్లో ఉన్నారో వాళ్ళంతా ఏమనబడతారో తెలుసా? క్రీస్తు అనబడతారంటండి. దోస్ ఆర్ ద క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో చాలామంది చనిపోయిన తర్వాత ఒకవాడైన క్రీస్తును కలవటం చాలా అసాధ్యం. కోట్ల మంది ప్రజలు ఒకే క్రీస్తును చూడగలరా? చూడలేరు. అందుకే ఆ క్రీస్తులను తయారు చేస్తున్నాడు, వాళ్ళందరూ మిమ్మల్ని చూడటానికి. యు బికమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. బీ లైక్ ఏ క్రైస్ట్, బీ లైక్ ఏ లయన్ ఆఫ్ గాడ్, లయన్ ఆఫ్ జూడా. సో బలవంతులు ఎవరుగా ఉన్నారో, బలవంతులు మీ కుటుంబం మరి మీరా కాదా? ఒకవేళ కాకపోతే డోంట్ వరీ, బీ ఇన్ ద లార్డ్. మీరు బలహీనులై ఉండి సుఖంగా జీవిస్తున్నారా? బలవంతుణ్ణి దయచేసి హేళన చేయకండి. డోంట్ డూ దోస్ థింగ్స్. మీ ఫ్యామిలీలో మీరు బలవంతులు కాకపోవచ్చు, మీ ఫ్యామిలీలో బలవంతులు ఎవరైతే ప్రొటెక్టెడ్గా ఉన్నారో వాళ్ళని గణపరచండి. హల్లెలూయా. వాళ్ళను గణపరచండి. సైటన్ యోబు కుటుంబం దగ్గరికి పోలేదు, ఫస్ట్ యోబు దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? వాళ్ళ కోసం ప్రార్థించేవాడు యోబు, వాళ్ళ కోసం బలి ఇచ్చేవాడు యోబు, వాళ్ళ పిల్లల కోసం రోజు ప్రార్థన చేసేవాడు యోబు. ఈయననే బలవంతుడు కనుక సాతాను వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిందా? ఫస్ట్ యోబు దగ్గరికి వెళ్ళాను. యోబును బాగా శోధించి ఇంకా యోబు తట్టుకోలేకపోయేసరికల్లా ఈయన ద్వారా లోపలికి వెళ్ళిపోయిందంట సైటన్. అప్పుడు వాళ్ళ పిల్లల్ని శోధించింది, వాళ్ళ భార్యని శోధించింది, వాళ్ళ పిల్లల్ని సంపూర్ణంగా చంపేసింది. అంటే నువ్వు బలంగా నీ కుటుంబంలో నిలబడగలుగుతున్నావా ఈరోజు? దయచేసి కారణాలు చెప్పకండి. నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, నా పిల్లలు మారట్లేదని. మారాల్సింది భార్య, భర్త, పిల్లలు కాదు. ఎవరు చెప్పాలా? ఇలా అనుకోండి, నేను మారాలి. If you are stronger, Satan will not be interrupt your spiritual powers. దేవుని యొక్క పక్షమున నువ్వున్నావు, నీ పక్షమున దేవుడున్నాడు. So don't try to interrupt your faith in the name of Jesus. Hallelujah, hallelujah, hallelujah. మీరందరూ క్రీస్తులో బలవంతులై ఉన్నారని నేను ప్రకటిస్తున్నా. I proclaim it in Jesus name. Hallelujah. అర్థమవుతుందా? సో మీరందరూ మీ కుటుంబంగా, సంఘముగా, ఈ సొసైటీ పరంగా మీరు బలవంతులై ఉండాలి. వస్తాయి, శోధన వస్తుంది, మీ వాళ్ళే మిమ్మల్ని హేళన చేస్తారు. మాకెందుకు రావు కష్టాలు, నీకే ఎందుకు వస్తున్నాయి? నీ భారాన్ని, వాళ్ళ భారాన్ని మీరు మోస్తున్నారు. అది చూడగలుగుతారా? వాళ్ళు స్పిరిచువల్ రెలంలో చూడగలుగుతారా? చూడలే. మరి నేనే మొయ్యాలంటే దయచేసి వినండి దిస్ రెవల్యూషన్. యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి వచ్చి నీకు సాయం చేయాలిగా, చెయ్యడు. బికాజ్ ఆ యేసయ్య నువ్వు కూడా ఆయన లాగా మార్చబడాలంటే నీకు సాయం చేయొద్దు. అర్థమైందా? అందరికి అర్థమైందా? తల్లిదండ్రులు చిన్నపిల్లలను మొదలుకొని వాడు పెద్ద ఎంతవరకు సహాయం చేసుకునే పోతే వాడు గొప్పడవుతాడా? మనం చూస్తున్నాం సొసైటీలో ఐఏఎస్, ఐపీఎస్, డిఫరెంట్ కేటగిరీస్ ర్యాంకింగ్లో ఉన్న జాబ్స్ ఎవరు ఎక్కువ కొడుతున్నారు? సర్వే చేస్తే ఎవరు ఎక్కువ కొడుతున్నారు? తల్లిదండ్రులు లేని వాళ్ళు, తండ్రి చనిపోయిన వాళ్ళు, తల్లి చనిపోయిన వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు ఎక్కువ ర్యాంకింగ్లో కొడుతున్నారు. రేర్గా ఒక 10 to 15% ఎవరో హై రేంజ్ వాళ్ళే కొడుతున్నారు. మిగతా 85 to 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ పూర్. తల్లిదండ్రులు లేరు, చదివించడానికి స్తోమత లేదు. వీళ్ళే కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో మళ్ళీ చదువుకొని ఆ జాబులు కొడుతున్నారు. అంటే కొట్టడానికి సామర్థ్యం ఎక్కడొస్తుంది? వాళ్ళ కష్టంలో. సో వాళ్ళకున్న సమస్యల్లో ఏం తీసుకుంటున్నారు వాళ్ళు? సామర్థ్యం. హల్లెలూయా.